ఏపీ తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో కూడా మరొకసారి అయితే రెండు తెలుగు రాష్ట్రాలని వర్షాలు కమ్మేస్తాయని చెప్పుకోవాలి. అయితే అల్పపీడనం ఏర్పడడంతో కూడా మరొకసారి భారీ వర్ష సూచన అయితే చేసింది వాతావరణ కేంద్రం. మయన్మార్ సమీపంలో కూడా ఈ అల్పపీడనం అయితే తీరాన్ని తాకనున్నట్లు గుర్తించారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు. అయితే బంగాళాఖాతంలో 3 అల్పపీడన ద్రోణులు అయితే కొనసాగుతున్నాయి. ఇవి కాస్త 7వ తేదీ వరకు దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. సో మొన్నే చూసాం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బీభత్సం సృష్టించాయనేది. సో దాని నుంచి బయటపడక ముందే మరొకసారి ఈ అల్పపీడనం ప్రభావంతో వాతావరణ శాఖ అయితే భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది. సో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో. అయితే ఇప్పుడు వస్తున్న అల్పపీడనం ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందో అన్న భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఇప్పటికే ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి, ఈ అల్పపీడనం ప్రభావం ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో భారీగా ఉండబోతుంది అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక ఇవాళ రేపు చూసుకున్నట్టయితే ప్రధానంగా రాయలసీమ కోస్తాలు అయితే భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఏదైతే ఈ రెండు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. సో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో మనం చూస్తున్నాం అకస్మాత్తుగా వస్తున్న వర్షాలకు కూడా అటు మొన్న హనుమకొండ వరంగల్ మొత్తం కూడా నీట మునుగున దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అటు మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది అసలు ఇటు తెలంగాణలో ఉంటుందని అనుకోలేదు ఎవరంతా. సో సడన్ గా కూడా అటు భారీగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే అటు వరంగల్ పై చూపించిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ముందుగానే ఇటు తెలంగాణకి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లయితే అల్పపీడనం ఎఫెక్ట్ అయితే తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే ముందస్తుగా చెప్పుకొస్తున్నారు. సో దీంతో అటు సాయంత్రం నుంచి తీవ్ర ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం. సో ఇప్పటికే మనం చూడొచ్చు రోజు కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రాంతంలో అయితే మోస్తారు వర్షం అయితే పడుతూ వస్తుంది. అయితే ఈ రోజు అవి కాస్త భారీ వర్షాలు కురుస్తాయని సో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక సాయంత్రం నుంచి కూడా ఈ ప్రభావం మరింత ఎక్కువ అవుతుందంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఖమ్మం, కొత్తగూడెం, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు పడతాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. సో ఏదైతే ఈ అల్పపీడనం ప్రభావం ప్రధానంగా కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఏపీకి ఇటు తెలంగాణకి కూడా 7వ తేదీ వరకు కూడా ఈ అల్పపీడనం ఎఫెక్ట్ అయితే ఉండనుంది. సో అల్పపీడనం అటు మయన్మార్ తీరం దాటుతుందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి ఈ అల్పపీడన ప్రభావం రెండు రాష్ట్రాలపై కూడా ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ ప్రధానంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అలాగే పిడుగులు పడే ఛాన్స్ ఉందా, ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మొన్నే చూసాం మనం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కి భారీ ఎత్తున 100 కిలోమీటర్లో కూడా భారీ గాలులు అయితే వీచాయి. సో మరి ఇప్పుడు రాబోతున్న అల్పపీడనం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా అటు వాతావరణ శాఖ అధికారుల దగ్గర నుంచి మా ప్రతినిధి అంజుమ అయితే మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే నవంబర్ మాసంలోకి ఎంటర్ అయిపోయాము, కానీ వర్షాలు మళ్లీ ఎందుకు కురుస్తున్నాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ వాతావరణం ఉంటుంది. ఈ భిన్న వాతావరణ పరిస్థితులకు గల కారణం ఏంటి, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పలు జిల్లాలలో మనకి మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్ నగరంలో కూడా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షాలు కూడా కురిశాయి. ఇందుగల కారణం ఏమంటారు? మనకి అక్టోబర్ 16వ తేదీ నాటికి మనకి నైరుతి ఋతుపవనాల తిరోగమనం పూర్తయిపోయింది. ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల్లో మెయిన్గా మనకి తమిళనాడులో వర్షాలు పడతాయి. అలాగే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు
మనకి సైక్లోన్ సీజన్ మనకి ఏప్రిల్ అండ్ మే, అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ సమయంలో మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు తుఫాన్లుగా మారడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. సో జనరల్గా మనకి అక్టోబర్, నవంబర్ మాసాల్లో 1-2 తుఫాన్లు రావడం అనేది సాధారణం. సో అట్లాగే మనకి మొన్న ఈ మెంథా తుఫాను రావడం జరిగింది. ఈ మెంథా తుఫాను వల్ల మళ్ళీ మనకి అక్టోబర్ 16కి మనకి ఋతుపవనాలు వెళ్ళిపోయినప్పటికీ ఆ తర్వాతే వెంటనే ఒక లో ప్రెషర్ ఏర్పడింది. అదైతే పెద్దగా బలపడలేదు. దానివల్ల కానీ 3-4 రోజులు మనకి క్లౌడీనెస్, వర్షాలు పడటం జరిగింది. వెంటనే మళ్ళీ ఈ మెంథా తుఫాన్ అనేది రావడం, దీని ద్వారా మళ్ళీ మరొక వారం రోజుల వరకు మనకి ఈ రెయిన్స్, హెవీ రెయిన్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్, ఇట్లా మనకి టోటల్గా అక్టోబర్ నెలంతా కూడా ఈ రెయినీ డేస్ కంటిన్యూ అయిపోయాయి. దీనికి తోడు మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఏడు చూస్తున్నది ఏంటంటే టెంపరేచర్ల పెరుగుదల అనేది సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మనకి ఇప్పుడు వింటర్ సీజన్లో ఉండాల్సిన టెంపరేచర్ల కంటే ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలు మ్యాక్సిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువ ఉన్నాయి. అలాగే మినిమం టెంపరేచర్లు చూసుకుంటే 1 నుంచి 5 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో ఎక్కువ నడుస్తున్నాయి. ఇట్లా టెంపరేచర్లు ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ మాయిశ్చర్ సప్లై అనేది కంటిన్యూస్గా ఏదో ఒకటి సిస్టమ్ మనకి ఉండటం వల్ల ఇటు అరేబియన్ సీ నుంచి ప్రస్తుతం మనకి వెట్ ఫ్లో అనేది వస్తుంది, అంటే తేమ గాలులు అనేవి చేరుకుంటున్నాయి. దానికి తోడు టెంపరేచర్లు మన దగ్గర ఉండవలసిన దానికంటే ఎక్కువ 30 నుంచి 34 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉండటం వల్ల నిన్న సాయంత్రం కూడా చూసాం మనం సిటీలో ఉన్నట్టుండి పెద్దగా 1 గంటన్నర సేపు క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడటం. క్యూములోనింబస్ మేఘాల వల్ల నవంబర్లో వర్షం పడటం అనేది అసాధారణం. కొంచెం అలాగే అసాధారణ విషయాలు వస్తున్నాయి. వీటికి మనం ముందుగా ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకి దగ్గరలో సినాప్టిక్ సిస్టమ్స్ ఏమీ లేవు. గ్రాడ్యువల్గా మనకి నైట్ టైంలో క్లౌడీనెస్ తగ్గిపోయి ఈ మినిమం టెంపరేచర్స్ అనేవి ఫాల్ అయ్యి మనకి శీతాకాలం ప్రవేశించాలి. కానీ ఇటువంటి పరిస్థితుల వల్ల మనకి ఇంకా క్లౌడీనెస్, అట్లాగే ఈ రెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఉపరితల చక్రవాత ఆవర్తనం పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అల్పపీడనాలు ఏమైనా ఏర్పడడం జరిగిందా? మనకి ఈ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ముందుగానే మనం అది ముందు నుంచి చెప్తున్నాము, అది మన వైపు ప్రయాణించే అవకాశం లేదు, ఇటు బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతుందని. సో అది బంగ్లాదేశ్ వైపు ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ కోస్ట్ దగ్గరలో ఉంది. దానివల్ల మనకి పెద్దగా ఏమీ రెయిన్స్ పడే అవకాశం లేదు. అయితే మనకి నిన్న మన ఎడ్జసెంట్గా ఉన్నటువంటి ఈ విదర్భ, మరాఠ్వాడ ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది వచ్చింది. అది కూడా ఈరోజు మార్నింగ్కి బలహీనం అయిపోయింది. అయితే మనకి ఈ అరేబియన్ సముద్రంలో గత వారం ఈ మెంతా తుఫాన్ ముందు నుంచి కూడా ఒక డిప్రెషను, అలాగే లో ప్రెషర్ కింద ఇప్పటికి వారం రోజులు పైబడి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా ఈరోజు కొంచెం మనకి ఈ మా అహ్మదాబాదు, ఈ గుజరాత్ ప్రాంతంలోకి వెళ్ళి బలహీనపడింది. అయితే దీని ప్రభావం వల్ల కొంచెం మనకి ఈ తేమగాళ్ళు అనేవి ఇంకా తెలంగాణ వైపు వస్తున్నందువల్ల మనకి ఇంకా నైట్ క్లౌడీనెస్ అనేది పోలేదు. నైట్ క్లౌడీనెస్ పోయి మనకి ఆకాశం స్కై క్లియర్ అయిపోతే మనకి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అవుతాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత అనేది ఈ టైంలో ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. ఎందుకు అంటారు? మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల కొన్ని విచిత్రమైన మార్పులు మనం, అంటే గ్రాడ్యువల్ టెంపరేచర్స్ పెరిగి ప్రతి సీజన్లోనూ వేడిమి గల రోజులు ఎక్కువ పెరిగిపోవడం అనేది మనం చూస్తున్నాము. అయితే ఈ సీజన్లో ప్రస్ఫుటంగా అందులోని ఈసారి ఏమైందంటే మనకి మే నెలలో చల్లటి వాతావరణం, మే నెలలో 25 ఇయర్స్లో లోయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్స్ మనకు వచ్చాయి. దానివల్ల మనకి తర్వాత జూన్, జూలైలో వర్షపాతం కూడా తగ్గిపోయింది. మెయిన్గా మనకి ఏప్రిల్, మే నెలల్లో హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు వాటి వల్ల మనకి ఎక్కువ మన కోస్ట్ సమీపంలో అల్పపీడనాలు ఏర్పడటం అవి ఉంటాయి. ఈ మే నెలలో టెంపరేచర్స్ లేకపోవడం వల్ల ఆ ఫ్యాక్టర్ ఇదైంది. తర్వాత మనకి మాన్సూన్ సీజన్లో కూడా గత మాన్సూన్ సీజన్ బట్టి కంటే ఈసారి మాన్సూన్ సీజన్లో టెంపరేచర్స్ పెరుగుదలలు అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈ మాయిశ్చర్ లభ్యత ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ రోజులు మనం సినాప్టిక్ ఫీచర్ లేకపోయినా ఈవినింగ్ టైము క్యూములోనింబస్ మేఘాల వల్ల ఎక్కువ వర్షపాతం చూసాం. అలాగే ఇప్పుడు మనకి నవంబర్ నెలలో కూడా నిన్న కూడా మనం క్యూములోనింబస్ మేఘాలు సిటీలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు చూసాం. వీటన్నిటికీ ఏంటంటే టెంపరేచర్లు అనేటివి ప్రతి సీజన్లోనూ కూడా గత సాధారణ టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అట్లా ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా అవి ఈ వేడిమితో కూడిన మేఘాలకి అవకాశం కల్పిస్తాయి. వీటిని ముందుగా ఫోర్కాస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. జస్ట్ 3-4 గంటల ముందే అటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామం ఇదేనండి. సో
సో ఈ ఏడాది చూసుకుంటే ప్రతి సీజన్ కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంది, విపరీతమైనటువంటి ఎండలు, విపరీతమైనటువంటి వానలు. మరి చలికాలం ఏ విధంగా ఉండబోతోంది? చలికాలం జనరల్గా ఇప్పుడు మనకి వేడిమి గల రోజులే అన్ని రోజుల్లోనూ అన్ని సీజన్లోనూ పెరుగుతున్నాయి కదా, చలికాలం కూడా పెద్ద తీవ్రంగా ఉండదని భావిస్తున్నాం. మనకి కోల్డ్ వేవ్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నాయి. ఎక్కువగా మనకి హీట్ వేవ్స్, అలాగే సివియర్ థండర్ స్టార్మ్స్, పెద్ద పెద్ద వానలు, చిన్న సిస్టమ్స్కే అత్యధిక వర్షపాతం 50 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్ల వర్షపాతం, ఇలాగ కొంచెం వింత పోకడలు, అలాగే విపరీతమైన మార్పులు, అవి కూడా చాలా క్విక్గా ఈ ఏడు మరీ ఎక్కువ చూసాం మనం. సో ఈ పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం ఈ ఏడు మనకి చలి అంత తీవ్రంగా ఉండదని భావిస్తున్నాము. మనకి ఇంచుమించుగా నార్మల్ రేంజ్లో కంటే దానికంటే కొద్దిగా తక్కువగా తప్పించి విపరీతమైన హీట్ వేవ్స్, అత్యధిక చలి ఉంటుందని ప్రస్తుతం భావించడం లేదు. సో ప్రస్తుతం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రతి సీజన్లో కూడా ఎండల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన దానికంటే ఎక్కువగా అధికంగా వర్షపాతం కూడా నమోదయ్యింది. అయితే ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సాయంకాలం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి అక్కడక్కడ మనకు కుండపోత వర్షాలైతే కురుస్తున్నాయి. ఇక రైతులు సాయంకాలం సమయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులైతే సూచనలు జారీ చేస్తున్నారు. విడుదల సతీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర